వచ్చి తిని ఇంతవరకు నాకు తోడయ్యుండి ఇంతవరకు నాకు తోడయ్యుండి ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా నా రక్షణకర్తవు నీవైతివి నా రక్షణకర్తవు నీవైతివి పొంది తినే నేను ప్రభువాని నుండి ప్రతిశేషయిని భువియందు పొంది తినే నేను ప్రభువాని నుండి ప్రతిశేషయిని భువియందు గాలి తుఫానులలో నుండి వచ్చి తిని వచ్చినాము ఏ ఆటంకం లేకుండా ఈరోజు ప్రార్థన మరియు ఇంతవరకు సాయం చేసినందుకు నేను శుతించి వెనకొచ్చి ఆరాధిస్తున్నాను. దేవ ఆశగాల ప్రాణాన్ని మేము తృప్తిపరచండి. సాధించండి మరి కష్టాలు వాదులు కష్టాలు నీటిలో వచ్చినాను. తల్లి తన భర్త కొరకు భోజనం తన కొడుకు కొరకు భోజనం మీరే సాధించండి. జ్ఞాపకం చేస్తాను తన కన్నీళ్ళు తన హృదయవేదన చేయండి. రక్షణ మీ వలన కలుగుతుంది. మేమైతే ఏమి చేయలేదు. ఇంకో తన విశ్వాసంలో తీసుకొస్తున్నాం. మీరే రక్షించి రక్షణ దయచేయండి, సహాయం చేయండి అడుగుతున్నాం. జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రత్యేకంగా తండ్రి మరి స్త్రీల విషయంలో ఎంతో ప్రార్థన అవసరం, స్వార్థ అవసరం మాట్లాడుతూ వచ్చినారు. మరి ఎక్కడ ప్రార్థన అక్కడ పెట్టగలుగుతూ సహాయం చేయండి. జ్ఞాపకం చేస్తున్నాం. మీ ఆత్మ ద్వారా నడిపించండి. మరి చదివితే కూడా వాళ్ళు పెట్టుకుంటానంటే అయితేనే అక్కడ కూడా జరిపించండి. పవిత్ర విషయాలు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. మరి వాళ్ళ దర్శనం దయచేయండి. తండ్రి మరి కోడలు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. కోడలు కూడా ఇంకా ఆత్మీయ విషయంలో వీళ్ళ ఇంకా ముందుకు హత్తుకొని జీవించి కుటుంబాన్ని కట్టుకునేదానిగా చేయాలి. తనకి ఇచ్చిన కుమారుని జ్ఞాపకం చేసుకోవాలి. తన కొడుకు మందిరాన్ని ప్రేమించిన వాళ్ళకి తన కొడుకు తనకి ఇచ్చిన పిల్లల విషయంలో 2 నిమిషాలు సాధించాలి. అప్పుడు మరి ఇంకా తను కూడా ఈ సమయంలో మీ ప్రార్థన స్వార్థలు ఆమె కూడా నడిపించబడడానికి సాయం చేయండి. జ్ఞాపకం చేసుకోమని తండ్రి మరి ఈ రోజు జరిగిన కార్యం బట్టి ప్రార్థన బట్టి నేను సూచించారు. మనసులో బాగా జ్ఞాపకం చేసుకున్నాను. తండ్రి మరి ఆదాముకు మంచి ఆరోగ్యం దయచేయండి. తండ్రి తన కోడల విషయంలో మీరు సాయం చేసి అతనిలో కుటుంబాలు ఉంటున్నాను. జ్ఞాపకం చేసుకున్నాను. రోజు కూడా ప్రభు అనేక ప్రార్థిస్తూ వచ్చినాను. ఈ గ్రహణంలో మీరున్నారని నమ్ముతున్నాను. ఈ గ్రహణ చుట్టూ మీ అగ్ని ప్రకారం వేసిరని నమ్ముతున్నాను. ఆ ప్రార్థనలకు దేవం పొందినమని నమ్ముతున్నాను. దేవానికి చూపిస్తున్నాను. అన్నట్టు మరి ఏ విధంగా చెప్పినాడు దేవుడు చేసుకున్నామని ఆయన దయచేయండి కాకన్నాడు. ఇప్పుడు మమ్మల్ని దయచేసినామని నమ్ముకున్న ప్రభావ అన్నకు రక్షణ ఇచ్చేసినామని బాబు దేవుడితో మీరు మాట్లాడినారు. నాకు సాయం చేయమని నా యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు పెట్టు విశ్వసించి కనపరిచి ఆరాధిస్తూ ఈ రోజు వరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కొంతమంది స్త్రీలు ఉన్నారు, ఎవరో చెప్పండి. వాళ్ళు సిస్టర్స్ మీటింగ్ కదా, ముగించుకుందాం తొందరగానే.
కాబట్టి ఎవరు వాళ్ళు బైబిల్లో కొంతమంది ఇంకోటి యెహోవాయందు భయభక్తుల స్త్రీ ఆమె పనులు ఎక్కడ కొనబడతాయంట గమనులేట 31వ సామెతలు మొత్తం కూడా ఎవరి గురించి రాయబడింది ఒక స్త్రీ గురించి రాయబడింది ఎవరు ఆ స్త్రీ వివాహమైన స్త్రీ కదా మొదటి వచనంలో చూస్తే కుమారుడు చెప్తా ఉంది బోధిస్తా ఉంది తర్వాత ఎవరికి భర్త కదా భర్తకు బోధిస్తాం యెహోవాను భయభక్తుల స్త్రీలు కొంతమంది ఉన్నారు భయభక్తి కలిగి ఉండడం ద్వారా వాళ్ళు పొందిన ప్రతిఫలం ఏంటి మనం భయభక్తి ఉంటే మనకి ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది తెలివి వస్తుంది జ్ఞానం తెలివి ఉంటే ఇంటిని పట్టుకుంటాం జ్ఞానం తెలివి లేకుంటే కూడబెట్టుకుంటాం కదా ఏమంటాం ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి లేదు జ్ఞానం లేదు ఒక్కసారి ఓడ్చుకొని పోతే ఏమంటాం కదా లేకపోతే ఏమంటాం వదిలేస్తాను ఇంకా మీరు చెప్పిన బుద్ధిగా ఏం కాదు కాబట్టి మన దేవుడైనా మనం భయము భక్తి ఉంటే ఆటోమేటిక్ గా మనకు తెలివి వస్తుంది జ్ఞానం వస్తే ఆ జ్ఞానంతో మనకి మనము కట్టుకుంటాం బట్ ఇలా భయభక్తి మనం దేవుడైనా భయభక్తులు వెళ్తే మనకి ఏం ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అన్ని ఇస్తాడు కదా ఏంటంటూ ఏమీ లేదు ఇంతకు చూసిన ఒక ఉంది కనురాలైన శూన్యం మీద కదా ఆమె ఎవరు కనురాలు కదా 4వ అధ్యాయం 2వ రాశిలో 4వ అధ్యాయంలో ఒక ఆమె ఎవరు కనురాలైన ఒక స్త్రీ కదా ఆమె ఎట్లుందంట ఆమె ఇల్లు ఎక్కడ ఆమె ఎట్లా ఉందంటే దేవుని ఎందు భయభక్తులతోనే జీవిస్తా ఉంది దేవుని ఎందు భయభక్తులు చూసడం ద్వారా ఆమెకు పొందిన ప్రతిఫలం ఏంటంటే ఆమె ఇంటికి ఒక ప్రవక్త వస్తా ఉన్నాడు ఎవరైనా ప్రవక్త ఆమె గ్రహించింది ఒక గొప్ప ప్రవక్తను గ్రహించినప్పుడు ఏం చేస్తా ఉందంటే వాళ్ళ ఇంటికి రమ్మని దేనికి బలవంతం చేస్తుంది దేనికి బలవంతం చేస్తుంది మా ఇంటికి రాని భోజనం చేస్తుంది భోజనం పెట్టడానికి బలవంతం చేస్తా ఉంది కదా ఏదో కాదు భోజనం గ్రహించింది ఏంటంటే నేను ఒక దైవజనుడు కాబట్టి మా ఇంటికి ఏం దేనికి పిలవాలా భోజనానికి వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆమెకి ఏం చేసిందంటే ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా తెలిసి ఏం చేసినట్టు ఆ ఇంటికి ఇప్పుడు రత్న సుధాకర్ వస్తారు దేవతప్పలికి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చి వస్తారు అంతేనా దేవజనులు కాబట్టి పిలుచుకుంటాము ఈయన దేవ జరిగింది కాబట్టి ఆమె ఏం చేసింది ఆ మార్గంలో వచ్చినప్పుడు పోయినప్పుడల్లా ఇంటికి వస్తున్నారు భోజనం చేస్తున్నారు పోతా ఉన్నారు అయితే ఆమె అనుకుంది అదే జరిగింది ఒక ఏమైనా చేయాలనుకుంది చేసింది ఏం పని చేసిందమ్మా ఒక గది కట్టించింది ఆ గదులు అన్ని సిద్ధపరిచింది ఏం సిద్ధపరిచింది శూన్యం ఏంటంటే విశ్రాంతి అర్థము దానికి 2 విశ్రాంతి ఆ పట్టణంలో ఏమి దొరుకుతుందంట విశ్రాంతి ఇంకొక మాట శూన్యం అని ఇంకొక చోటు ఉంది ఎక్కడుంది దావీదు వృద్ధాపంలోకి వచ్చినప్పుడు ఒక ఆమెను తీసుకొస్తారు అభిషేకం ఎక్కడి నుండి శూన్యం నుండి తీసుకొస్తారు అందుకే విశ్రాంతి కదా 2 విశ్రాంతి అక్కడ ఆమె తీసుకొచ్చినందుకు దావీదుకి ఏం దొరికింది ఆదరణ కదా బట్ ఇక్కడ ఏం దొరుకుతుంది సేవకునికి శూన్యంలో ఈయన కూడా ఆదరణ అంటే ఆయనకి వస్తున్నాడు కూర్చుంటున్నాడు భోజనం చేస్తున్నాడు ఆయన ఇంట్లో కట్టింది ఏముంది ఆయన కొరకు ఏం పెట్టింది గోడ మీద మనలాగా చిన్న గోడలు ఉండేవి కదా పాతకాలంలో ఒక ఇల్లు పట్టేంత ఒక రూమ్ పట్టేంత గోడ అంటే చాలా పెద్ద గోడ ఉంటుంది పెట్టి ఆయన కొరకు ఏం చేస్తా ఉంది ఒక మంచం పెట్టింది బల్ల పెట్టింది గిన్నె పెట్టింది దీపస్తంభం పెట్టింది అంటే మంచం దేవుని సాదృశ్యం మనకి అలసిపోయినప్పుడు మనం ఏం చేస్తాం అనుకుంటాం అలసిపోయినప్పుడు మనం ఏం చేస్తాం రెస్ట్ బల్ల అంటే నీ భోజనం బల్ల చుట్టూ నా పిల్లలు ఏముంటది భోజనం బల్ల దగ్గర మనకు భోజనం ఉంటుంది ఇంకేముంటది ఒకరికొకరికి సహవాసం ఉంటది బల్ల అంటే మనకు అన్నాన్ని చూసాం అనుకో అన్నం మీద మన దృష్టి ఉండదు ఇంట్లో మరి 10 మంది చూసినాం అనుకో 10 మంది మేము అనుకుంటాం అన్ని మాట్లాడుకుంటాం ఒక సహవాసం అంటే పీట అంటే దేనికి సాదృశ్యం దేనికి పీట అంటే చెప్పండి స్థలం కదా పీట మీద కూర్చోడానికి ఒక స్థలం ఉంది ఎక్కడ కూర్చోండి పీట మీద కూర్చున్నాం అక్కడ ఏముంది స్థలం తర్వాత దీపస్తంభం అంటే
వెలుగు. ఎవరికి వెలుగు? ఇంట్లో ఉండడానికి దీపస్తంభం, దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టారంటే మధ్య సువార్తలో కొంచెం కింద మంచి దగ్గర పెట్టారు. ఎక్కడ పెట్టారంట? దీపస్తంభం మీద. ఎందుకు? అందరికి మన సాక్ష్యం. దీపస్తంభం అంటే మన సాక్ష్యం. మన సాక్ష్యం ఏం కావాలి? అందరికి ఏం చేయాలా? వెలిగించే వరంగా ఉండాలి. పేస్ట్లో చెప్తాడు వ్యవహారస్వార్తలో, నేను లోకమునకు నన్ను వెంబడించి వాడు చీకట్లో ఒక జీవోకు వెలుగు. ఆ వెలుగులో కలిగిన మనం శుభ్రం ఎట్లుండాలా? వెలుగు కదా. మన సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు ఏం చేయాలంట? ప్రతి ఒక పరిశుద్ధ స్త్రీలు ఏం చేస్తామంటే కట్టిన తర్వాత తెలిసి అడుగుతాడు, నాకు ఏమైనా తక్కువ అంటే ఏమంటుంది? నాకేం తక్కువ లేదు అన్నప్పుడు కుమారుడు లేనప్పుడు కుమారుడు ఇచ్చినాడు, దేవుడు బహుమానం ఇచ్చినాడు కదా. ప్రతిఫలం పొందింది. సేవకులు చేసినందుకు అంటాడు. ఇంకా సందేలు ఇస్తాను మన బహుమానాన్ని ఇచ్చి నీ కుమారుడు పుట్టినాడు. పుట్టిన తర్వాత ఒకరికి ఏమంటాడు? కుమారుడు చనిపోయినాడు. చనిపోయినప్పుడు ఆమె భర్తకు ఏమైనా చెప్పిందా? మనమైతే ఎంత కొట్టుకుంటాము, ముద్దలు కొట్టుకొని ఏడ్చి మక్కరాలంటే పరిగెత్తి వస్తారు. ఇవన్న నెమ్మదిగా పడుకోబెట్టింది. ఏం చేసింది? బట్టలు చెప్పింది, నా కొరకు గార్డెన్ గంట కట్టమంటే పోయింది. పోయినప్పుడు ఎలీషా ఏమంటాడంటే గేజిని బొమ్మంటాడు. గేజిని బొమ్మంటే ఏమంటది? వద్దు గేజీ వద్దు, నువ్వే రావాలి. నువ్వే రావాలన్నప్పుడు వచ్చినప్పుడు తిరిగి ఏమైపోయినాడు? కుమారుడు బ్రతికాడు. తర్వాత కొన్ని రోజులు కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఆ దేశాన్ని విడిచిపెట్టుకోమన్నప్పుడు అని అడుగుతా ఉంటాడు. ఆ ఎలీషా చేసిన సుచరిత్రలో ఒకటి చెప్పమంటే ఆమె ఏం చెప్తా ఉన్నారు? ఆయన చెప్తా ఉన్నాడు గేహజ్ ఏమని, ఇట్లా ఇట్లా జరిగింది. అదే చెప్తారు జరిగింది, కరువు వచ్చినప్పుడు పోయింది. అదిగో వీళ్ళే. అప్పుడే ఆమె వస్తుంది అలా వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఇదిగో వీళ్ళే ఎలిషా బ్రతికించిన బిడ్డ, వీడే ఆశ్చర్యమైనప్పుడు రాజు ఏం చెప్తాడు అంటే మొత్తం ఆమెకు ఎప్పటి నుంచి రావాలో అదంతా కూడా కదా. 8వ అధ్యాయము 6వ వచనంలో మాట చదువుతా. రాజు ఆశ్చర్యమైనప్పుడు ఆమె అదంతా సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షం ఒక అధిపతి నియమించి ఆమె శక్తి యావత్తును ఆమె దేశం నుంచి పెట్టకుండా నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును మరలా కదా. ఎంత గొప్ప మాట. ప్రతిఫలం ఎప్పుడో జరిగింది కానీ ఇప్పుడు కోసం ఏం చేస్తుంది? ఎప్పుడుదో అంతా కూడా ఏమి ఇస్తున్నాడు? మొత్తం ఆమె ఎన్నేళ్ళకు చులుగా అదంతా కూడా ఏమంటాడు ఆయన చూసి ఏమన్నప్పుడు సమస్తాన్ని కూడా ఏమైంది చెప్పండి? ఏం చేసినారు? మొత్తము. అంటే ప్రభువును మనం ఎక్కువైన భక్తులు వెళ్ళినప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తాడు? కొన్ని మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. ఇవాళ వచ్చింది కదా. కరువు వచ్చినప్పుడు వేరే దేశం పోయింది. తర్వాత సమస్తాన్ని కూడా సంపాదించినాడు. అంటే ప్రభు మనం దేవుడిని మనం భయభక్తులు దగ్గర మన సమస్తాన్ని తిరిగి సమకూరుస్తాం. దావీదు అయితే సమకూర్చబడతా వచ్చినాడో దేవుడు మనల్ని కూడా అట్లనే సమకూరుస్తాడు. మన ప్రతిఫలం ఆమె ఏమి కష్టపడాల కదా. ఆ దేశం పోయింది. మరలు వచ్చినప్పుడు ఆమె ఉచితంగా ఇచ్చినారంట. ఎప్పుడు మొత్తము ఆ భూమి ఫలించిన పంట అవతారాలకు మరలా అంటే మన జీవితంలో ప్రభు మనకి ఇచ్చినాడు. దేవుడు ఎందుకు పర్వతులు మనం ఏం చేస్తాం? మన భూమి ఫలితంతా కూడా చేస్తాము. దేవుడు మనకు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. ఇంకొక ఆమె కూడా ఉంది కదా. అపోస్తుల కార్యం 16 దేవరామ ఇంతకుముందు చూసుకున్నాం. 9వ అధ్యాయం దేవరామ కదా. ఏం చేస్తా వచ్చిందమ్మా? ఆమె ఒక శిష్యురాలు కదా. శిష్యురాలు ఆమె పేరు దొడ్డ. ఆమె ఏం చేస్తా వచ్చింది? సత్క్రియలు. సత్క్రియలు అంటే ఏంటి? మన సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు కదా. ఆమె పనులు ఆమె గనులేదా గొంగళి అంటా వచ్చినట్ట. ఈమె కూడా ఏం చేసిందంటే సత్కార్యములు చేసి సత్క్రియలు చేసి ధర్మకార్యాలు బహుగా చేసిందంట. ఏం చేసిందంట? ఎవరు చేస్తారు ధర్మకార్యాలు? మామూలు ఎవరు చేస్తారు? హిందువులు చేస్తారు. ఎందుకు? పుణ్యం వస్తుందని ఆ దానం ఈ దానం అన్ని దానాలు చేస్తారు. కానీ ఇక్కడ ఏమి మా ఒక శిష్యురాలు. ఆమె ఎవరు? విధవరాలు కూడా కదా. ఆమె ఒక విధవరాలు కూడా కదా. విధవరాలు కాబట్టి ఆమె చేతి పని ఆమె ఏం చేస్తా ఉంది? కుట్టుకుంటా ఉంది. ధర్మకార్యాలు సత్యాలు బాగా చేసింది
అయితే మనం కూడా ప్రభు కొరకు ఏం చేస్తాము? ప్రభు మనకి ఏమి ఇస్తాడు? బహుమానం ఇస్తాడు. మనం చేసేదాన్ని బట్టి దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే, ఈమె చేసింది, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చినారు, కాయలు బట్టి చనిపోయింది కానీ వచ్చి పేదలు తీసుకొచ్చినప్పుడు పేదలు ఏం చేసినాడు? తిరిగి ఆమెను మరణంలో నుంచి మళ్ళా ఇక్కడ కూడా శూన్యంలో కుమారులు కూడా మరణంలో నుంచి జీవంలోనికి అనేకులు ప్రభువునందు విశ్వాసం చెప్తాను లేపేటప్పటికి అనేకులు ఏం చేశారంట? ప్రభువునందు కాబట్టి మనం దేవుని ఎందుకు భద్రత కలిగినామనుకో అనేకులు ఏమవుతారు? మనల్ని బట్టి దేవుని ఎందు ఏం చేస్తారంట? విశ్వాసం. ఎస్తేర్లో రాస్తారు కదా, అనేకులు మతాన్ని అవలంబించారంట. యూదా మతం ఎవరిని బట్టి? మొత్తపైని బట్టి ఎస్తేరు. మరి ఇక్కడ తవితాన్ని బట్టి దోర్కాన్ని బట్టి ఏమేం చేసినారని అనేకులు దేవుని ఎందు కాబట్టి మనల్ని బట్టి మనం చేసే దేవుని బట్టి ఎక్కువైంది బతుకుతాము. మనం ఏం చేస్తాము? సామాన్యంగా సత్క్రియలు కదా మంచి పనులే చేస్తాం. అంటే మన ప్రభువుని బట్టి మనల్ని బట్టి ప్రభు కనపరచబడుతున్నారా? అనేకులు ప్రభువుని విశ్వాసం ఇస్తున్నారా? దోర్కా చేసిన చిన్న పని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చినారు. ఆమె బంధువులు కొడుకులు ఎవరు రాయబడలే, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చినారు. వచ్చి ఏం చెప్తా ఉన్నారు? ఏడుస్తా ఉన్నారు. నాకు తెలియదు కానీ నేను విన్నా ఇప్పుడు. కానీ ఇక్కడైతే వేరేవాళ్ళని కూడా పిలుచుకున్నారంట మనుషులు. డబ్బులు పెట్టి ఏడ్చేవాళ్ళు కూడా పిలుచుకున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు పిలుచుకోలే. ఎవరు వచ్చినారు? అందరూ ఆమె ఏడవడానికి సహాయం చేసిన వాళ్ళందరూ ఆమె ఎవరికైతే సహాయం చేసిందో వాళ్ళందరూ వచ్చినారు. కాబట్టి పరిశుద్ధ స్త్రీలకు తగినట్లుగా మనం కూడా ఏం చేయాలంట? ఎక్కువైంది భక్తుల స్త్రీ కొనియాడబడిందామా. శూన్యమేయాలు కూడా ఏం చేసింది? ఇదిగో ఈమె ఎప్పుడో జరిగింది. ఇదిగో దొరకసరికి ఏం చేస్తారు? ఇదిగో ఈమె ఎవరు? ఈమె. ఆమెను బట్టి అనేకులు ఏం చేస్తారంట? ప్రభువును అంగీకరిస్తారు. ఒక స్త్రీ చూసుకున్నాం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 2:9-10. మరి స్త్రీలు అనుకోయి స్వస్థబుద్ధి గలవారైంది తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జిడలతోనైను బంగారంతోనైను ముత్తములతోనైను మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక దైవభక్తి గలవారని చూసుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్తుల చేత తాము ఏం చేశారంట? ఎవరు అలంకరించుకుంది? ఏంతో అలంకరించుకోవాలంట? ఎటువంటి స్త్రీలు స్వస్థ బుద్ధి గలవారైంది కదా. మరి స్త్రీలు అనుకోయు స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే స్వస్థ బుద్ధి అంటే ఎవరిని ఎప్పుడే స్వస్థపడ్డా? ఎవరైనా బాగలేకుంటే బాగా స్వస్థపడ్డాడు. మరి దేవుడు ఏమంటాడు మనల్ని? చెప్పండి ఏమంటాడు? స్వస్థ బుద్ధి అంటే బుద్ధికి ఆరోగ్యం కావాలా? మన బుద్ధికి ఏం కావాలా? ఆరోగ్యం ఉంటే స్వస్థ బుద్ధి. ఏం చెప్తా ఉన్నాడు మిగులా? కాబట్టి మన ఒక స్త్రీ ఉంది, మనందరూ తెలిసినామని. ఆమె ఎట్లా స్వస్థ బుద్ధి ఎట్లా కలిగిందో చూస్తానంటే మొదటి రాజు 25వ అధ్యాయంలో ఒక ఆమె ఉంది. ఎవరామా? మొదటి సమూయేలు మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో కాముంది. అబుగేలు భర్త ఎటువంటి వాడు? అతని పేరు నాబాలు కదా. నాబాలు ఎటువంటి? 25:3 చెప్తా. మొదటి సమయంలో 25:3. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపశ్రేయుందను. అయితే చెరలు పడి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనే ఉండదు కదా. ఇక ఏమిటంటే సుబుద్ధి గలదంట. అంటే ఆరోగ్యమైన స్వస్థ బుద్ధి, సుబుద్ధి, మంచి బుద్ధి. ఎటువంటిది? ఎట్లుందంట? రూపసి కదా. బట్ దేవుడు ఏమంటాడు ఇక్కడ 2వ అధ్యాయం 10వ వచనంలో? మరి స్త్రీలు అనుకోయి స్వస్థ బుద్ధి. ఈమె బుద్ధి ఎట్లుందంట? సుబుద్ధి. స్వస్థ బుద్ధి, సుబుద్ధి, మంచి బుద్ధి.
ఎవరమ్మా అభిగడు భర్త ఎటువంటి వాడంట మోటువాడు దుర్మార్గుడు. ఆయన ఏం చేసింది ఇంకా సహించుకుంటా వచ్చింది కదా, సహించుకుంటా వచ్చింది. ఒక సమయం వచ్చింది, ఒక సమయం వచ్చింది దావీదు పంపించినప్పుడు ఆయన ఏమంటున్నాడు, దేవుడు యజమానులు ఇట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు లోకంలో, నేనెందుకు ఇస్తా, గొర్రె పోచి కత్తిరించిన తర్వాత బాగా మళ్ళీ వాళ్ళకి ఇస్తాను అనమాట. అయితే ఈయనటువంటి వాడు మోటువాడు దుర్మార్గుడు. మనం ఎంత ప్రాణం చేసిందో ఎట్లా ఉంటా వచ్చిందో ఇంత మన తెలియదు కానీ, అయితే ఇవ్వనప్పుడు ఏమేం చేసినట్టే మనకి సుబుద్ధి కదా, జ్ఞానంగా ఆలోచించి ఏం చేసింది. ఆయన అంటాడు దావీదు, ఒక్క మొగోడైనా ఆ ఇంట్లో ఉండకూడదన్నప్పుడు మంచి బుద్ధి కలిగి ఏం చేసింది అన్ని తీసుకొని దావీదు దగ్గర పోయి ఎట్లా ఉంటుంది నీగా సాష్టాంగా పడి వాటి ఆడలకు ఏం పొందాలా, మనకి ఏం పొందాలి సహోదరులకి మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి కదా, సుబుద్ధి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము. అక్కడ ఒక సమస్య వచ్చింది, ఒక కలవరం వచ్చింది. అక్కడ వచ్చి దీని తర్వాత దావీదు ఆవేశంగా వస్తున్నాడు ఆయన వాళ్ళందరినీ చంపాలని. ఆమె ఏం చేస్తుంది, ఆ బుద్ధితో ఆయన కోపాన్ని మనకి అనేకసార్లు కోపాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, తిప్పులు వస్తున్నాయి. ఎప్పుడన్నా ఆపుకుంటామా? ఇవాళ ఏమంటుంది, ఆ దోషం నాదని నా వెళ్ళిన వాడ మా వాడి దోషం నాదు. మనం ఏమంటాం, అబ్బా నువ్వు మనము ఎంత మాట్లాడుకుంటామంటే నువ్వు చేసిందే చావు, నువ్వు లోపల ఇట్లా చేంజ్ చేస్తాం, నిలబడతాం కదా. ఏమంటుంది, ఆ దోషం నాదని నుంచి నా పద్ధతి కాదు అదే సమాధానం తీసుకొస్తుంది. అక్కడ ఆయన కోపాన్ని ఏం చేస్తా ఉంది. మనం ఎట్లా ఉన్నాం, మన బుద్ధి ఎట్లా ఉంది. ఒక సమస్యనే వచ్చింది, ఇంట్లో గొడవనే వచ్చినప్పుడు మనం ఆ గొడవ మనం ఏం చేస్తా ఉన్నాం, ఏం చేస్తాం సిస్టర్లో కొంచెం బోస్ అంటాం, కానీ ఎక్కి కొట్లాడుకుంటా ఉంటాం. కానీ ఇప్పుడు ఏమేం చేస్తుంది, దాన్ని ఏం చేస్తుంది సమానం. భర్త ఎటువంటి వాడైనా భర్త తరఫున ఏం చేస్తుంది, మాట్లాడతాం. బట్ మన ఇంట్లో మన సమస్య మనం ఏం చేయాలా, గొడవనే జరుగుతుంది అనుకో, ఆ గొడవ జరిగినప్పుడు మనం ఇంకా వేసేవారం ఉంటావా లేకపోతే దాన్ని అంచేవారం ఉండాలా. ప్రాణం చేసుకుంటాం వారికి అంచేవారంగానే అభిగలి సుబుద్ధి. కాబట్టి మన బుద్ధి కూడా నా బుద్ధి కూడా ఆ విధంగా ఉంటుంది. నా ఇంట్లో ఏదైనా జరుగుతుందా, నా ద్వారా ఏదైనా వచ్చిందంటే మనం ఏం చేయాలి, అక్కడ నుండి తప్పుకోవాలా. కాబట్టి ఏమైపోయింది, ఆయనకు ఆయన కోపాన్ని మానుకొని దావీదు ఏమన్నాడు, తిరిగి వెనక్కి ఎవరు చంపలే నాబాలు. ఆయన ఏమన్నాడు, ఆమె చెప్పింది కదా. కాబట్టి మనం కూడా ఏం చేయాలంట, కోపం మనము ఆగ్రహం విడిచిపెట్టు వారి తిరిగితే. కాబట్టి మనం కోపాన్ని ఆగ్రహాన్ని ఏం చేయాలా, విడిచిపెట్టాలి. ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి చెప్పండి ఏం చేయాలంట, సమాధానపరిచే వారంగా ఉండాలా. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16 మొదటి వచనంలో కేంద్రీయులైన సంఘ పరిచయాలకు తీవి అని మన సహోదరుని పరిస్థితులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వల్ల కావాల్సిన ఏదైనా సహాయం చేయాలని ఆమెను కూడా మీకు సిఫారసు చేయించిందని ఆమె అనేకులకు నాకును సహాయురాలేదంట. ఏముందంటమ్మా, ఎవరికి రోమిలకు రాసిన పత్రిక 16:1 ఎవరెవరు సహాయం చేస్తుందంట, అనేకులకును నాకు కదా. పౌలు గొప్ప దేవజనుడు ఏం చేశాడు, పరిశుద్ధులకు తగినట్టుగా ఆమె ఏం చేసిందంట సహాయం కదా. సహోదరుని పరిశుద్ధ తగినట్టుగా ప్రభువునన్న చేర్చుకుని ఆమె ఏం చేసిన అందరికీ మనం ఏం చేయాలి, ఇతరులకు మంచి బుద్ధి కలిగి ఏం చేయాలా, సహాయం చేసే సహోదరులంగా. దాని కింద ఒక అప్పుల ప్రిస్కిల వాళ్ళు ఎటువంటి వారంట, నా కొడుకు తమ ప్రాణంలోంచుటకు ఎట్లా అంట తెగించినారు. ఎవరి కొరకు ప్రాణాలు ఇవ్వడానికి తెగించినారు. పౌలు ఎవరు, గొప్ప దైవజనుడు కదా.
పౌలు ఒక్కడే ధైర్యంగా చెప్పినాడు బైబిల్లో, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను కూడా నన్ను పోలి నడుచుకోవాలి అనేది కూడా ఫ్రీ పెట్టింది. అనేకులకు సహాయం చేస్తున్నారు. అది అంతేకాకుండా ఇతరుల కొరకు మన ప్రాణములకు ఇచ్చుటకు వాళ్ళ ఇంట్లో ఏముందంటే ఇంకా సంఘం ఉంది. ఏముంది వాళ్ళ ఇంట్లో? 16:3-4 వాళ్ళ ఇంట్లో ఏముంది? సంఘం ఉంది. సంఘంలోకి వచ్చిన అన్నజనులందరూ కూడా వీళ్ళకు ఎట్లున్నారంట? కృతజ్ఞులై వాళ్ళు మాత్రమే కాదు, సంఘం వాళ్ళ ఇంట్లో ఉండే సంఘం వాళ్ళే కాదు, చుట్టూ అన్నజనులు కూడా వాళ్ళకి వీళ్ళు ఎట్లున్నారంట? కృతజ్ఞులు. కాబట్టి మన ద్వారా మన ఇంట్లో సంఘం అంటే మంత్రం కూడా బల్ల పెట్టడం కాదు, ప్రార్థన. నలుగురు పిలుచుకొని ప్రార్థన చేసుకున్నాము. చుట్టుపక్కల నన్ను ఏమంటారు? ఈసారి అదే వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, ఆడ ఇద్దరు జరుగుతుంది, ప్రార్థన చేస్తుంటారు. ఎవరో గొప్ప కార్యం మనకు కూడా చెప్తారు, మా కొరకు ప్రార్థన చేయండి చెప్పరా. ఇప్పుడు ఇంట్లో సంఘం ఎట్లా వచ్చింటది? అన్నజనులందరూ సంఘంలో అన్నజనులందరూ కూడా వీళ్ళకు. కాబట్టి మనం ఇతరులకు మంచి బుద్ధి కలిగి ఏం చేయాలా? ఇతరులకు సహాయం చేస్తారు. ఈమె ఉంది, ఇతరులకు సహాయం చేస్తా ఉంది. మళ్ళీ వీళ్ళు ఎట్లున్నారంట? అప్పుల ప్రిస్కిల ప్రభు కొరకు కాకుండా పౌరుల కొరకు కూడా తమ ప్రాణం తెగించడం అంటే లెక్క చేయకపోవడం. ఇంకా తెగించినామంటే అది చేసే తీర్థం మనం. నేను కూడా మా ఫస్ట్ రోజు మీటింగ్ పెట్టుకున్నాను, ప్రార్థన అది తినపడిందా తెల్లరామలేసి దుమ్మంతా వస్తుంది. అర్థమైన వాళ్ళందరూ వస్తున్నారు. అర్థం వాళ్ళు కూడా అర్థమైన వాళ్ళు కాదు, మా వాళ్ళు నేను మా అక్క మా చెల్లి లేదు. ఇంకా రోజెత్తలా వేసింది. ఆ రోజు అసలు ఏమనుకుంటారు ఇంకా 5 రోజులు మనం ప్రభు కొరకు పరిశుద్ధంగా స్వస్థ బుద్ధి మంచి బుద్ధి కలిగి మన సంశయం చేశారు చెప్పండి, కార్యం చేస్తాడు. ఇంకొక స్త్రీ ఉంది, మొదటి పేతురు 3వ అధ్యాయం 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపక్షులకు లోబడినట్టు తమ్ముడు తాము అలంకరణ. వీరెవరున్నారు? స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు. ఆడేమో స్వస్థబుద్ధి గల స్త్రీలు, ముందేమో యెహోవా భయభక్తులు గల స్త్రీలు. ఈమెవరు? పరిశుద్ధ స్త్రీలు. ఈ పరిశుద్ధ స్త్రీలు ఏం చేశారంట? దేంతో అలంకరించుకున్నారంట? తమ్ముడు తాము. మొదటి పేతురు 3 దేంతో అలంకరించుకున్నారంట? అటువల్లే పూర్వం దేవుడు ఆశించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడ్డ చేత ఎవరు లోబడ్డారంట? స్వపురుషులకు ఎవరు ఏం చేశాడు? బట్టలకు లోబడినందుకు వాళ్ళేమన్నాడు దేవుడు? పరిశుద్ధ స్త్రీలు వీళ్ళంట. ఎవరు ఫస్ట్ పిలుస్తామా? నా యజమానుడా అని పిలుస్తామా? పేరుతో పిలుస్తావా? ఇక్కడ ఆయన పిలుసు కదా, లేదంటే పేరుతో పిలుస్తాం. చాలా ఏమని పిలిచిందంట? యజమానుడా కదా. అదే రాసినాడు 7వ 6వ వచనం. ఆ ప్రకారం శారా అబ్రహాము యజమాని పిలుస్తూ అతనికి లోబడినాను. మీరు యోగ్యంగా నడుచుకోవచ్చు, ఏ భయం లేకుండా ఆమెకు పిల్లలు. వెళ్ళిపడి అలంకారం కాదు, మన అలంకారం ఏంటి? దేంతో అలంకరించుకోవాలంట? భర్తకు లోబడి ఉండడమా ఏంటంటే అది అలంకరించుకున్నారంట. మన భర్తకు లోబడమే పెద్ద అలంకారం. మనకి ఇంకొక అలంకారం ఏం వద్దు, అంతేనా? చాలా అలంకరించుకుందా? ఆ 3వ అధ్యాయం 6వ వచనం తర్వాత చదువుకుంటాం కాబట్టి చాలు. కాబట్టి ఆమె తమ్మును తాము స్వపురుషులకు లోబడి తమ్మును తాము అలంకరించుకున్నారు. ఎప్పుడు అలంకరించుకుంటాం మనం? పెళ్లికి పోయినప్పుడు కదా, మంత్రానికి పోయినప్పుడు, ఎక్కువ పెళ్లి పోయినప్పుడు అలంకరించుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ భర్తకు లోబడితేనే నీకు అలంకారం. ఆ స్త్రీని ఏమంటాడు దేవుడు? పరిశుద్ధ స్త్రీ. పరిశుద్ధ స్త్రీలు ఎవరికి అలంకరించుకుంటారంట? పైన కొంతమంది స్త్రీల గురించి రాసినాడు. ఏమంటాడు? అద్దెడల్లో కూడా నగలు పెట్టుకోవడము, ఏముందంట వర్షాలు ధరించుకోవడము. ఈ అలంకారం మీకు అలంకారంగా ధరించుకోవాలా, తగు మాత్రం కదా, తగు మాత్రం వాటి అలంకరించుకోవాలా. ముఖ్యంగా అలంకరించుకోవాల్సింది భర్తకు చాలా లోపడింది. లోపడినప్పుడు చాలా ఏమొచ్చింది? బహుమానం వచ్చింది.
అనేకమ్మా, అందుకే తల్లి అప్పటికి పిల్లలే కదా, ఒక్క కొడుకునే ఇచ్చినాడు అనేక జనములకు తల్లి. సారాయి అంటే కలహపురాలు అంటే జనమంతా కొట్లాడే. సారా అంటే రాజకుమారి. బైబిల్లో అర్థం వినండి. సారా అంటే రాజకుమారి. రాజకుమారి ఏమనంటాం? రాజు గుట్టులో రాజకుమార్తె అంటాం. కాబట్టి ఒక్క ఇస్సాకు బట్టకు లోపడింది కాబట్టి అనేక జనములకు తల్లి. అంటే ఏం చేయాలి? సహోదరులంగా స్త్రీలంగా మనం ఎవరిలో పరుచుకోవాలా? భర్తకు లోబడి ఉండాలా, తర్వాత దేవుడు. భర్తకు లోబడి ఉండాలా. అదే ఒక అలంకరణ. ఇది పూసి అది పూసి కాదు అలంకరణ. కాబట్టి మనం అలంకరించుకోవాలి. పరిశుద్ధ స్త్రీలకు తగినట్టుగా మనం ఏం చేసుకోవాలంట? అలంకరించాలి. కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. ఆ స్త్రీలు ఎవరు? అక్కడ వాళ్ళేం చేస్తా ఉన్నారంటే అపోస్తుల కాలం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరిలో వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ఏం చేస్తా ఉన్నారంట? అయ్యో చేసేది ప్రార్థన. ఆ? ఎక్కడ చేస్తున్నారు ప్రార్థన? ఎక్కడ చేస్తున్నారు? చెప్పండి, ఏం చేస్తున్నారు ప్రార్థన? మది అంటున్నా. మది ఇట్లా కదా. మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు? ప్రార్థించే స్త్రీలు. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలి? ప్రార్థించే స్త్రీలంగా ఉంటాం. అపోస్తలుల 12లో చూస్తాం కదా. మది ఏంటప్పుడు ఏం చెప్తామండి? ప్రార్థన. అక్కడ అనేకులు వచ్చినారు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళు పేతురు చెరసాల నుంచి అది అసాధ్యం, రావడం కష్టం, ఎక్కడో లోపల వేసినారు. కానీ వీళ్ళు ప్రార్థన ద్వారా ఎవరేం చేసినారు? పేతుర్ని వాటి ఇంట్లో కొన్ని అసాధ్యమైన మనం తీసుకోలేని ఉంటాయి. కొన్ని మనం విడిచిపెట్టేసాం, జరగదేమో అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు? ఒక అసాధ్యమైన ఏదైనా దేవుడు సమస్తమును. నేను కూడా అతిగా రమ్మ పెట్టుకున్నాను. 30 సంవత్సరాలు 40 సంవత్సరం, ఇంకా 2 సంవత్సరాలు అయితే 40 ప్రార్థన చేస్తాను. బాగా నా వల్ల కాలేదు. దేవుడు ప్రార్థన ద్వారానే అవుతాయి కదా. ఏదైనా మనం ప్రార్థన ద్వారా చేయగలుగుతాం. మన ప్రార్థన లేకపోతే వేస్ట్. ఏది కూడా మనం ఎన్నైనా పెట్టుకో. మీటింగ్లో ఆ ఇంట్లో ప్రార్థన జరిగింది, అసాధ్యమైన కార్యం. దేవుడు దాన్ని ఏం చేసినాడు? ప్రార్థన ద్వారా ఆ బంధకాలన్నీ కూడా విడిపోయినాయి. ఆ బంధకాలు విడిపోయి పేతురు బయటకు వచ్చినాడు చెరసాలలో. కాబట్టి ప్రార్థించే దిక్కులో మనం ఉంటున్నాం. ఇంకొక కూడా ప్రార్థన చేసింది. ఆమె అంటాడు, ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఎవరమ్మా? చివరి మొదట దశలో మాట్లాడతారు. ప్రార్థన చేసింది ఎవరో వాళ్ళు నేనే. దేని కోసం ప్రార్థన చేస్తున్నావా? పిల్లలు లేరు, భర్త ఉన్నాడు, ఒక ఆమె ఉంది కదా. అన్న ఇద్దరు. అన్న అంటే కృప, పెళ్ళింది అంటే ముత్యం అంట. అసలు ఆ ముత్యంలాగా ఉందా? ఎప్పుడు విసిగిస్తానే ఉంది ఇంట్లో కదా. విసిగిస్తా ఉంది, ఏడుస్తా ఉంది. భర్త ఓదార్చిన కూడా అనుకో ఏమన్నా. మందిరానికి వచ్చింది, శిలోహ మందిరంలో. అప్పటికే పరిస్థితులు బాగాలేదు కదా. మనం ఒకవేళ ఎప్పుడు ఆ పరిస్థితులు ఉంటే నిజంగా ఎప్పుడు రాకుండా చాలా మంది ఆగిపోతారేమో. కానీ అక్కడ ఉండే పరిస్థితి ఏంటి? ఏ ఇద్దరు వాళ్ళు ఎట్లున్నారు? అక్కడ వచ్చిన స్త్రీలతో ఒకవేళ అదే మాట వినపడింది అనుకో, మనం ఏం చేస్తాం? అమ్మ ఇప్పుడు ఏముంటున్నానా అక్కడ పోతాం. దేవుడు సతీష్ కుమార్ గారు కల్వర్ టెంపుల్ ఏమేమి ఉన్నాయి కదా. ఇప్పుడు అక్కడ పరిగెత్తిపోతాం. కానీ ఏం చేస్తుంది? పరిస్థితులు ఎన్ని ఉన్నా, మనుషులు ఎట్లా ఉన్నా, దేవుడి ఇంటికి వచ్చింది. దేవుడి సన్నిధిలో కూర్చొని ఏం చేసింది? దేవుడి దగ్గర ప్రభావం నాకు ఒక వాడు నాకు ఫోన్ అయితే నేను ఇచ్చేస్తా. ఒకటే ప్రార్థన చేసిన తర్వాత ఏ అంటాడు కదా, ఏమో ఇంతసేపు మంత్రాలు అంటే ఏమంటున్నాం కాదు నాయన వాడా కదా అని. ఇప్పుడు ఆయన ఏమంటాడు? దేవుడితో ఏదైతే మనం చేసుకున్నావో దేవుడు నీకు చేసుకోవాలి. మనం దేవుడి దగ్గర ప్రార్థించిన దేవుడు మనం ఆలోచిస్తాడు, మనకేం చేస్తాడు? జవాబిస్తాడు. మన ప్రార్థన వ్యక్తంగా ఎప్పటికి కూడా మనం అంత ప్రార్థన చేస్తే చచ్చిపోయినాం.
ప్రార్థన చేసింది. కుమారుడు ఇచ్చినప్పుడు కొడతారు, ఏమని పెడతారు? నేను అడిగి మరి ప్రార్థన చేసే స్త్రీని, ప్రార్థన చేసే స్త్రీల గుంపులో ఉంటున్నాము. ఏ గుంపులో ఉంటాం మనం చెప్పండి? దాంట్లో 30 స్త్రీలు ఉన్నారు. 30 చూసుకొని ప్రార్థన చేస్తున్నాం. 68 ఇతరులు 68 11. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించిన స్త్రీలు గొప్ప సైన్యంగా దేన్ని ప్రకటిస్తున్నారంటే స్త్రీలు దేన్ని ప్రకటిస్తున్నారంట? వార్త కదా. 68 కీర్తనలు 68 కాబట్టి మనం ఏం చేయాలా? మన సమయం దొరికినట్లు ఏం చేయాలా? ఇతరులకు ప్రకటించి స్త్రీలు అంటున్నాడు, పురుషులను రాయలే అక్కడ. పురుషులను రాశాడు ప్రకటించడం మీ సువార్త అని. స్త్రీలకి చెప్పినాడు దేవుడు ఏమని? ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యం. సైన్యం పోతుంటే మనం కూడా పరిగెత్తి చూస్తాం. మిలిటరీ వాళ్ళు పోతున్నట్లు లైన్లు అంటే ఏం చేస్తాం? మనం కూడా చూస్తాం. బయటకు ఒకవేళ పెద్ద ప్రొషియన్ పోయింది మనం కూడా ఏం చేస్తాం? కానీ ఇక్కడ ఎవరు ప్రకటిస్తున్నారంట? ఎట్టున్నారంట వాళ్ళు? సైన్యం. ఆ సైన్యము పోయినప్పుడు ఏం చేసినారంట? సేడల రాజులు పారిపోయేదారు. ఇంకా దేవుడు సొమ్ము కాబట్టి మనం సువార్త చేసుకుంటాం. మన శత్రువులు దేవుడు ఏం చేస్తాడు? పారిపోయేటట్లు చేస్తాడు. ఇద్దరు స్త్రీలు కూడా సువార్త ప్రకటిస్తాడు. పౌలు చెప్తాడు వాళ్ళ గురించి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడే వాళ్ళంతా సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. నా సహకారుల పేర్లు జీవ గ్రంథము. ఎక్కడ ఏమన్నాయంట? ఎవరి పేర్లు? ఆ స్త్రీలు ఎవరంటే యోదియా, సుందరి. వాళ్ళు ఏం చేస్తారంట? సువార్త పనిలో దేంట్లో ఉన్నారంట? సువార్త పనిలో ప్రయాసపడినారు. మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం ఇప్పుడు? ప్రభునందు ప్రయాసము వ్యర్థము కాదన్నది ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి. ఫిలిప్పీ 4:3 కదా. దేని ప్రయాసపడ్డారంట వాళ్ళు? సువార్త పనిలో. చాలా మంచి మాట. అయితే వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడినాయంట? జీవగ్రంథంలో. సహకారులు, నా తోటి వారు. జీవగ్రంథంలో పేరు లేని వారందరూ ఎక్కడ పోతారంట? నరకంలో. కాబట్టి వీళ్ళ పేర్లు ఎక్కడ రాయబడినాయంట? మనం సువార్త చేసి ప్రభు మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? సువార్తతో నాతో కూడా మన ప్రయాస జరిగిపోతుంది. ఎప్పుడు ప్రయాసపడుతున్నాం కదా. ఈ లోకం విచ్చేతో ఎంతో కూడా ప్రయాసపడతానే ఉంటాం. పిల్లల కొరకు, ఇంటి కొరకు, మనవరాల కొరకు, మనవరాళ్ళ కొరకు ప్రయాస ఎంత తెచ్చినా ప్రయాస ఆగదు. కానీ వీళ్ళు కూడా ఆ సిస్టర్లు ఇద్దరు కానీ వాళ్ళు ఎట్లా ప్రయాసపడ్డారు? బ్రదర్స్ తో కలిసి సువార్త చేసినారు. పౌరుతో కలిసి పోలంటే నాతో కూడా ప్రయాసపడ్డారు. మనం ఎట్లా ప్రయాసపడతాం? ఒకరితో సువార్త చెప్తున్నాను. అంటే మన ప్రయాస ప్రభునందు వ్యక్తము. మన ప్రయాస వ్యర్థం కాదు, మన ప్రార్థన వ్యర్థం కాదు, మనం చేసే సత్క్రియలు వ్యర్థం కావు. ప్రభు కొరకు మనం జీవించే జీవితం అంతా ఎప్పుడెప్పుడు వ్యర్థము. మన జీవితం ఎట్లా చేస్తున్నాం? పరిశుద్ధ శ్రీలంగా ఉంటున్నామా? చెప్పండి. సువార్త కొరకు శ్రీలంగా ఉంటున్నామా? ప్రార్థించే శ్రీలంగా ఉంటున్నామా? పరిస్థితులకు తగినట్టుగా ఉంటున్నామా? స్వస్థ బుద్ధి గల స్త్రీలు ఎలా ఉంటున్నాను? ప్రభు మనకి ఇచ్చినాడు జీవితం. ప్రభు నేను ఎట్లా జీవిస్తా ఉన్నా? నేను ఇప్పుడు ప్రార్థన చేశాను 7 రోజులు. ఈ 7 రోజులు ప్రార్థనకి దేవుడు మనకి ఏమి ఇవ్వాలా? జవాబు వేయలేనట్లు. దేవుడు మీకు రాన మొదటి సమయంలో చదువుకొని మొదటి సమయంలో మొదటైతే 17వ వచనం. మొదటి సమయంలో 1వ అధ్యాయం 17వ వచనం. అంతటా ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన రత్నకు ఈ సంవత్సరం ప్రార్థనకి ఇదే జవాబు.
ఏం మనం చేసుకున్నావో దేవుడు నీకు ఏం చేయాలా దయచేస్తాడు అంతే. నమ్మినాం, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము మనుషులకు అసాధ్యమైంది కానీ దేవుడికి. మనం దేవుడి దగ్గర ఏదైతే ప్రాణం చేసి వస్తున్నారు మీరు ఆ రోజులకు దేవుడు నీ ఆహారము నిలబిదమేమో అది చాలా తిన్న తర్వాత ఫలిస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేసినా ప్రార్థన ఫలితంగా జవాబు కోసం మనం ఏం చేయాలా అంతే. అట్లా కాకుండా ఎట్లా కాకుండా ఎంత చేసినాం అంత చేసినాం కదా అని దేవునితో మనం ఏదైతే మనవి చేసుకున్నామో దేవుడు మనకు ఆ మనవిని దయచేసినాడని నమ్మాలా, దేవుని ఏం చేయాలా స్తుతించాలి అంతే. కాబట్టి పరిశుద్ధశీలంగా స్వస్థశీలంగా సత్తులు చేసే వారంగాను ప్రార్థించే శీలంగాను ప్రకటించే ప్రకటించే వారంగా మన జీవితాలను ఏం చేయాలి పరిశుద్ధ స్థితి ఏ విధంగా అలంకరించుకున్నారో అలంకరించుకుని ఏదైతే చేస్తా వచ్చినామో మన మనకి దేవుడు వింటాడు, మన మనకి కావాల్సిన జవాబు దేవుడు ఎవరు తీస్తారా కొంచెం కొంచెం చేయాలి. కాదక్క ఇద్దరు ముగ్గురు చేయాలి. కొంచెం 500 అక్క మీ దగ్గరే మొత్తం దొంగేసి మేమేం చేయాలి? 5 వర్షం మీరే కదా అక్క మా ప్రాంతం కూడా ఆడే దొంగేసిన మేమేం చేయాలి మరి? లాస్ట్ చేస్తాను ఇక్కడ అంతగా అన్నారు అంటే నువ్వు అంటే ప్రార్థన చేసినా మా రాత్రి మా మేనట 3 రోజులు అయింది మా మోషన్ పెట్టి ఎంత బాధపడిందో అన్ని ఉండేవాళ్ళు ఏదైనా ఫస్ట్ వచ్చిన వాళ్ళు దేనికైనా బహుమానం వచ్చిన ఏం చేస్తారు కొనియాడతారు. అంటే ఎవరంట ఎక్కువ ఎత్తు భయము ఎక్కువ ఎందుకు భయభక్తులు అంటే చెప్పండి ఆయన మాట అంటే భయము దేవుని యందు భయం ఉండాలా, భక్తి ఉండాలా కదా. ఆ భయం భక్తి ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది? జ్ఞానం కదా. ఈ గోవింద్రి భయభక్తులు ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది? జ్ఞానం. జ్ఞానం ఉంటే పద్నాలు ఒకటి ఏముంది? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టాం. జ్ఞానం లేకుండా ఏమి ఇల్లు కట్టామా? అనుకూలంగా ఉన్నాయి. సాధ్యమైనప్పటికీ నన్ను బాధలు గురించి మరిపోయినప్పుడు సమస్యలు సాధ్యపరిచే దేవుడు చూపిస్తున్నాడు. ఆవిడ కార్యం చేయండి. మరి దేవిధంగా ముందుకు సాగాలి. మాకు తెలియదు కానీ దేవుడు సమస్యలు జరిగిన దేవుడు కార్యం జరిగించి తిరిగి రావడానికి మీకు మాత్రం చాలా చేయండి. దేవాన్ని తప్ప మాకు ఎవరున్నానైనా నువ్వే మమ్మల్ని ఎత్తున్నావు. మీరే కార్యం చేయండి. బిడ్డ కూడా మంచి ఆరోగ్యం చేసి వస్తుందిగా ప్రార్థిస్తుంటే ఆశిస్తాను బట్టి నాకు తెలిసిన ప్రేమిస్తున్నాను. ప్లస్ కూడా రాకపోతే రండి ఖర్చువేండి దేశ వాళ్ళు కూడా పిల్లలు వస్తుందిగా ప్రార్థిస్తున్నారు. ప్రభావ మరి ప్రేమించిన కుమారు సేవలు జ్ఞాపకం చేసుకుంటుంది. దేశాన్ని బయటకు రావాల్సిందిగా పాదాలు పెట్టుకుంటున్నాం. మీరే కార్యం చేయండి. దేవా మీరు తప్ప ఉన్నాను ఆయన మీరు కళ్ళెత్తుగా మీ కార్యం చేయండి. మంచి ఆరోగ్యం చేసేయండి. రావాలంటే మీ కార్యం చేయండి. అంటారు మన వందనాలు కుటుంబాన్ని జ్ఞాపకం తీసుకుంటాడు. అదేవిధంగా దేవా మరి మన బాగా పీడుతుండగా తన పర్యటన నేర్చుకుని ఏమైనా ప్రయాణాన్ని వేసిన విధానం జ్ఞాపకం తీసుకుంటాడు. దేవా కుటుంబాన్ని జ్ఞాపకం తీసుకుంటాడు. దేవా అదేవిధంగా ప్రభా స్వప్నాలను ప్రభా మరి ఎవరైతే ఉంటారో విధంగా జ్ఞాపకం చేసుకుంటండి. దేవ దయచేసి జ్ఞాపకం చేసుకుంటండి. జ్ఞాపకం చేసుకుంటండి. చాలా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొచ్చిన ప్రార్థిస్తాను. మీకు శాస్త్రం చూపించండి. మీకు పరిగ్రహించండి. దేవ సరిగా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటండి. వాళ్ళ దేశాన్ని
జ్ఞాపకం చేసుకుంటారు. దేవ మీద దయ చూపిస్తారని తీసుకొని మీరు ఎలా తప్పించుకుంటూ దేవ మరి ఉద్యోగాల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ముగ్గురు కుమారుని భర్తలు మీ కార్యం చేయండి, తాగుడు నుంచి విడిపించండి దేవ, మీ కంచి వేయండి. వాళ్ళు కూడా మీ ఉద్యమైన కార్యం జరిగిస్తున్న విశ్వసిస్తూ మరి తల్లిరమ్మ వేసుకున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బిడ్డలు ఇద్దరిని భర్తలు కూడా మీ కార్యం చేయండి. అప్పుడు మంచి ఆరోగ్యం తెచ్చి దీవించవలసిందిగా మీకు తప్పించుకుంటూ పిలిపిన కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. సవాసం చెల్లిస్తూ శ్రేష్టమైన ప్రార్థించడి పెడుకుంటున్నాం తండ్రి.